సినిమాటోగ్రఫికల్లీ బాగుంది, ఎడిటింగ్ కూడా బాగుండింది. కొంచెం స్క్రీన్ ప్లేలో ఫస్ట్ హాఫ్ కొంచెం కట్ డౌన్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. దిస్ ఇస్ మై ఓవరాల్ రివ్యూ. నేను ఎక్కడ బోర్ ఫీల్ అయింది అంటే ఫస్ట్ హాఫ్లోనే. సెకండ్ హాఫ్లో బోర్ ఏం ఫీల్ అయినట్టు అనిపించలేదు. సో ల్యాగ్ అనేది నేను ఫస్ట్ హాఫ్కి మాత్రమే ఐ లిమిట్ ద రివ్యూ ఫర్ ఫస్ట్ హాఫ్, ఇట్ ఈస్ ల్యాగ్. బట్ సెకండ్ హాఫ్లో అన్ని ఫాస్ట్గా వెళ్ళిపోయాయి. అక్కడ ఇంకొంచెం టైం స్పెండ్ చేసి ఉంటే ఎక్స్ట్రాగా ఇండల్ చేసే ఛాన్స్ ఉండేది మూవీలో. బట్ ఆన్ ద హోల్ ఎక్కడ నేను ఫస్ట్ హాఫ్ అయిపోయే వరకు అరే మూవీని ఇక్కడ నుంచి స్టోరీ ఎలా తీసుకెళ్తారా అన్న ఫీలింగ్ వచ్చింది. సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఇంక్లూడ్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ యాక్చువల్ స్టోరీ మళ్ళీ ప్రెజెంట్లోకి వచ్చి ఎలా కంటిన్యూ అవుతుంది అనేది ఇంక్లూడ్ చేశారు. ఎస్జే సూర్య యాక్టింగ్ మాత్రం లైక్ ఇట్ వాస్ బీభత్సంగా ఉండింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద హైలైట్ ఆఫ్ ద మూవీస్ ఐ కుడ్ సే. అండ్ ఓవరాల్ రేటింగ్ 6.5, 7/10. సారీ, ఫ్యాన్స్ కి నచ్చుతుంది కదండి. పరంగా బాగుంది. సునీల్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. చిన్న పోర్షన్ బట్ చాలా బాగుంది. చేసండి, చాలా బాగుంది. యా 5కి 5 ఇస్తానండి. బట్ మెగా ఫ్యాన్స్ మాత్రం రామ్ చరణ్కి కంబ్యాక్ మూవీగా వాళ్ళు చెప్పుకుంటారు. బట్ RRR తర్వాత అంత లెవెల్ యాక్టింగ్ మాత్రం ఇందులో మిస్ అయింది. ఓవరాల్ మూవీ అయితే నాకు రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ మూవీ అనిపించింది బ్రో. ఎందుకంటే మనకు రాజుగారు చెప్పినట్టు 4 years బాగా ప్రెడిక్షన్ చేశారని చెప్పారు. సో మెయిన్గా మనకు ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్కి బాగా హైప్ ఇస్తుంది. సెకండ్ హాఫ్లో రామ్ చరణ్, ఎస్జే సూర్య సీన్స్ బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. క్లైమాక్స్ మాత్రం యావరేజ్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి ఇది శంకర్ గారి ప్రీవియస్ మూవీస్ జెంటిల్మెన్, ఒకే ఒక్కడు, భారతీయుడు 2 ఇవన్నీ చూసినాం కాబట్టి ఆ రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్లోనే మనకు మూవీ అనేది అనిపిస్తుంది. బట్ మెగా ఫ్యాన్స్కి అయితే మంచి పొంగల్ బ్లాక్ బాస్టర్ అని చెప్పొచ్చు. బట్ మన కామన్ ఆడియన్స్కి మాత్రం రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ మూవీ బ్రో.